టార్గెట్ హమాస్ ఆపరేషన్ గిడియాన్స్ చారియట్స్ 2 దండయాత్ర మొదల. సీతయ్య ఎవరి మాట వినడు అన్నది సినిమా డైలాగ్. కానీ ఈ డైలాగ్ ఇజ్రాయెల్ విషయంలో సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టిందంటే ఎవరేం చెప్పినా వినదు, పట్టించుకోదు. ఏం జరిగినా సరే టార్గెట్ను రీచ్ అయ్యేంత వరకు వెనక్కి తగ్గదు. అలాంటి ఇజ్రాయెల్ హమాస్ను మరోసారి టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ గిడియాన్స్ చారియట్స్ 2ను ప్రకటించింది కూడా. ఇంతకీ ఈ ఆపరేషన్ ఏంటి, ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. హమాస్ను కూకటి వేళ్లతో సహా పెకిలించి అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. అవును, ఇప్పటి వరకు గాజాలోని మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అసలైన చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం భారీ సైనిక ఆపరేషన్ను ప్రకటించింది. ఇవేం చిన్నా చితక దాడులు కాదు. ఎందుకంటే హమాస్ అనే మాట కూడా వినిపించకూడదని భావిస్తోంది ఇజ్రాయెల్. అందుకే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 2000 మంది హమాస్ మిలిటెంట్లతో పాటు ఇతర ఉగ్రవాదులను సైతం ఐడిఎఫ్ అంతం చేసింది. అంతేకాదు 10,000కు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. హమాస్కు చెందిన సొరంగాలతో పాటు ఇతర స్థావరాలను నాశనం చేసింది. హమాస్పై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గాజాలో మాగెనోజ్, మోరా కంట్రోల్ కారిడార్లను సిద్ధం చేసింది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం 2023లో మొదలైంది. ఆ ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయగా సాధారణ పౌరులతో సహా 1219 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే వస్తోంది. ఈ దాడుల్లో 62,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గణాంకాలు చెప్తున్నాయి. కాగా ఈ యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గాజాలో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గాజా భూమి మీద ఉన్న ఒక నరకం. మానవతా సంక్షోభంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు తిండి లేక విలవిల్లాడుతున్నారు. గాజాలోని 81% కుటుంబాలు తీవ్ర ఆహార కొరతతో బాధపడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందన్నది. అక్కడి చిన్నారులు, గర్భిణీ స్త్రీలు తిండి లేక తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మొత్తంగా అక్కడి ప్రజలు మనుగడ కోసం ప్రతిరోజు పోరాటం చేస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేయడం ఆందోళనకరంగా మారింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వర్గాల్లో కలకలం చెలరేగింది. గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా ప్రత్యేక సైనిక ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ఆపరేషన్ గిడియాన్స్ చారియట్స్ 2. గాజా నగరాన్ని చుట్టుముట్టడంతో పాటు హమాస్ ఆధిపత్యాన్ని నిర్వీర్యం చేసి బందీలను విడిపించడమే ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. మొత్తంగా గాజా నగరంపై పూర్తి ఆధిపత్యాన్ని పొందాలని భావిస్తోంది ఇజ్రాయెల్. ఈ ఆపరేషన్లో భాగంగా చేసే వ్యూహాత్మక దాడికి అవసరమైన బలగాలను సైతం ఇజ్రాయెల్ సిద్ధం చేసిందని సమాచారం. సుమారు 60,000 రిజర్వ్ సైనికులను రంగంలోకి దించిన ఇజ్రాయెల్ భూతల దాడులకు సిద్ధమైందని శాటిలైట్ చిత్రాల్లో తెలుస్తోంది. గాజా నగరాన్ని వీలైనంత త్వరగా అదుపులోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. గిడియాన్స్ చారియట్స్ 2 పేరుతో చేపట్టే ఈ భారీ సైనిక ఆపరేషన్కు ఆ దేశ రక్షణ శాఖ అనుమతి కూడా ఇచ్చింది. హమాస్ను పూర్తిగా అంతం చేయడంతో పాటు మానవతా దృక్పథం కింద గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు, మెడిసిన్తో పాటు ఇతర సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది. అంతేకాదు హమాస్ తమ షరతులకు అంగీకరించాలని, లేని పక్షంలో గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరిస్తోంది. బందీలను విడిచిపెట్టి ఆయుధాలను వదిలేయాలనే డిమాండ్లను ఒప్పుకోకపోతే గతంలో ధ్వంసం చేసిన బీట్ హనూన్, రఫా నగరాల తరహాలో గాజా కూడా మారుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజా బార్డర్లో మోహరించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పిందని తెలుస్తోంది. అంతేకాదు దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. దీంతో ఇజ్రాయెల్ గాజాను కైవసం చేసుకోవడం ఖాయమనిపిస్తోంది. అందుకు ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రకటించిన భారీ సైనిక ఆపరేషన్పై హమాస్ తీవ్రంగా స్పందించింది. గాజా, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నెతన్యాహు వాటిని పట్టించుకోవడం లేదని మండిపడింది. తాము ఇప్పటికే ఈ ఒప్పందాన్ని అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించడం మానేసి దాడులకు సిద్ధమవడం దారుణమని పేర్కొంది. అలాగే బందీల విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందంది.
రెండోసారి అధికారంలోకి వస్తే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హమాస్ను అంతం చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ అండదండల్ని చూసుకునే ఇజ్రాయెల్ తాజాగా ఈ ఆపరేషన్ చేపట్టిందన్న టాక్ కూడా వస్తోంది. దీంతో పరిస్థితులు మరింత చేజారిపోయే సిచ్యువేషన్ కనబడుతోంది. అయితే గాజాపై ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుతో అంతర్జాతీయంగా టెన్షన్ కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయి? గాజా భవిష్యత్తు ఏమిటి అనేది ప్రస్తుతం ఊహించడం కూడా కష్టంగానే ఉంది.